హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధ్రువజాశ్విత తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే, అది లేదు ఇది లేదు అని వెతుక్కోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి చేయడానికి నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏమీ కాదు. మా అబ్బాయి అడిగినప్పుడు ఒకసారి చేస్తాను కదా, అదే ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట. ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ కేఎఫ్సీకి జాయింట్స్తోనే చేసుకోవాలని ఏమీ లేదండి. మనం చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న పీసెస్ని కూడా కేఎఫ్సీకి చేసుకోవచ్చు. చికెన్కి మాత్రం స్కిన్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కోటింగ్ అద్దినప్పుడు అది స్కిన్ ఉంటేనే అంటుకుంటుంది. స్కిన్ లేకపోతే కోటింగ్ అనేది ఊడిపోతుంది. అందుకే వీలైనంత వరకు స్కిన్ ఉండేలా చూసుకోవాలి. జాయింట్స్కి అలాగే షాప్లోనే ఘాట్లు అవి పెట్టేసి ఇస్తారు. ఒకవేళ అలా పెట్టకపోతే మనమే ఇంట్లో చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్కి ఏమో నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ అక్కడక్కడ గుచ్చుకోవాలి. ఇలా చేస్తే మసాలాలన్నీ చికెన్ పీసెస్ బాగా పడతాయి. వీటిలోకి 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను మిరియాల పొడి వేసుకున్నాక చికెన్ కర్రీలో వేసుకునే చికెన్ మసాలా ఉంటుంది కదండి, అదేమో 1.5 స్పూన్ వేసుకోవాలి. నేను ఈ స్పూన్స్ అన్నీ ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా, ఆ స్పూన్స్తో అయితే వేస్తున్నాను. ఇంకో స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. కారం కూడా 1.5 స్పూన్ వేస్తున్నాను. చికెన్కి సంబంధించిన ఫ్రైస్ ఏవైనా సరే ఒకే మసాలాతో వండనండి. ఒకసారి అయితే ఇంట్లో తయారు చేస్తుంది, ఒక్కొక్కసారి అయితే స్పైసెస్ తక్కువగా వేసి మసాలా తయారు చేసుకుంటాను. ఇదేమో ధనియాలు ఇంకా స్పైసెస్ అన్నీ కలిపి వేసిన మసాలా అండి. అదైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ పీస్కి బాగా అద్దేలా కలుపుకోవాలి. చికెన్ పీస్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, అలా కలుపుకోవాలన్నమాట. పీసెస్ అన్నీ మసాలాలో కలిసిపోయి అలా కనిపించాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 1/2 గ్లాస్ మజ్జిగను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ కేఎఫ్సీ ఫ్రైకి ఎలా చేసినా కూడా బాగానే ఉంటుందండి. మామూలుగా చికెన్ జాయింట్స్ అనుకోండి, మనం చేసే కొద్దీ అది షేప్ సరిగ్గా రాకపోతే సరిగ్గా రాలేదు అని వంకలు వస్తాయి. దీనికి అసలు షేప్ అనేది ఉండదు. గొరుగ్గా ఉండడమే కదా కావాలి. తినేటప్పుడు క్రంచీగా అనిపించాలి. అందుకని కేఎఫ్సీ చికెన్ ఎలా చేసినా కూడా మనకి వచ్చేస్తుంది. మొత్తం చికెన్ బాగా కలిపేసుకుని ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనం వంట చేసే టైంకి అయితే అది మ్యాగ్నెట్ అయిపోద్ది. ఈ లోపల 1 కప్పు మైదా తీసుకోవాలి. నేను ఇక్కడ చూడండి చిన్న గరిటెలతో 2 గరిటెలు అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. అంటే 1 పావు కప్పు అనమాట. దీనికో స్పెషల్గా ఈ పిండిలో ఏం అక్కర్లేదు. కార్న్ఫ్లోరు, మైదా ఇంకా వరిపిండి చూడండి 1 స్పూన్ వరిపిండి వేస్తాను. వరిపిండి 1 స్పూన్ వేసాను కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను మిరియాల పౌడరు, 1.5 స్పూను కారం, 1 స్పూను చికెన్ మసాలా వేస్తున్నాను. ఇంకా మసాలా మొత్తం ఏమీ వేయట్లేదు, అంటే ఇదంతా డ్రైగానే ఉండాలి కదా, అందుకని అలా వేస్తున్నాను అనమాట. ఇందులో 1 స్పూన్ కన్నా కొంచెం తక్కువగా, అంటే మనకి రుచిని బట్టి చూసి వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసాను. మొత్తం అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్కటిగా తీసుకుని ఈ పౌడర్లో అద్దుకోవాలి. ఈ పిండిని అద్దిన చికెన్ పీస్ని ఒక 20 సెకండ్స్ అలా కూలింగ్ వాటర్లో వేయాలండి. అందుకనే ముందుగానే కూలింగ్ వాటర్లో రెడీ చేసుకోవాలి. ఇలా మసాలాలో కలిపిన పిండిలో ఈ చికెన్ పీస్ని బాగా అద్దిన తర్వాత కూలింగ్ వాటర్లో వేసుకోవాలి. ఈలోపు ఇంకో జాయింట్ని కూడా ఇలాగే పిండిలో అద్దుకుని వాటర్లో అయితే మునిగే వరకు ఉంచుకోవాలి. ఒక 20 సెకండ్స్ అలా అనమాట. మరీ ఎక్కువసేపు ఉంచామంటే ఈ పిండి అంతా వాటర్లో కలిసిపోతుంది. ముందుగా వాటర్లో డీప్ చేసిన చికెన్ లెగ్ పీస్ని తీసుకుని కోటింగ్ కోసం ఇంకొకసారి అయితే పిండిలో బాగా అదుముకోవాలి. పిండి 4 వైపులా అంటుకున్న తర్వాత ఈ పీస్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. జాయింట్కి మొత్తం అంటుకున్న తర్వాత వెంటనే అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. లేట్ ఎక్కువ చేసామంటే పిండి అనేది నానిపోద్దండి.
పిల్లలు అడిగినప్పుడు ఇలా ఏదో రకంగా మనకు వచ్చినట్లుగా చేసి పెట్టామనుకోండి, బయట ఆయిల్ తిన్నారనే టెన్షన్ ఉండదు, మన చేతులతో మనమే చేసామని తృప్తిగా కూడా ఉంటుంది. బయట ఆయిల్ అనుకోండి కాకు నూనె ఊరికే ఎక్కువగా మూకిట్ల నిండా వేసేసి అందులోనే మళ్ళీ డీప్ ఫ్రై చేసి మళ్ళీ ఆ నూనెలోనే మర్నాడు మళ్ళీ చేసి పెట్టేస్తారు. పిల్లలకి అది హెల్త్కి అస్సలు మంచిది కాదండి. మనం అనుకోండి మూకుట్లో తక్కువ ఆయిలే వేసుకుని అందులోనే డీప్ ఫ్రై అయితే చేసుకుంటాము. ఈ ఆయిల్ అనేది మనకు ఉపవాసాలు ఎక్కువ కాబట్టి ఎక్కువైతే వేయము. ఎందుకంటే ఉపవాసాల మూలనే ఆయిల్ అనేది పనికిరాదండి. ఎక్కువ ఆయిల్లోనే డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. వారంలో ఎక్కువ రోజులు ఉపవాసాలే కాబట్టి, అంటే నాన్ వెజ్ తినం కదా, ఆ రోజుల్లో అయితే ఈ నీసు నూనె అనేది మనం వాడుకోం కదా. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెమే మిగులుతుంది కాబట్టి ఏదో ఒక కర్రీలో అయితే వాడేసుకుంటాము. దాన్నే మళ్ళీ యూజ్ చేస్తాము అనే టెన్షన్ ఉండదు. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో అయితే వేపుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే మాడిపోతాయి, లోపల కుక్ అవ్వదనమాట. అందుకే టైం ఎక్కువ పడుద్దండి. ఇవి కుక్ అయ్యే లోపల ఇంకా కొన్ని పీసెస్ అయితే ఇలా పిండిలో అయితే పొరుపుకుందామండి. అన్నీ కూడా ఇలా కూలింగ్ వాటర్లో వేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఫ్రై అవుతాయి. ఇవి కరకరలాడితే మనకి బయట కేఎఫ్సీ లాగే అనిపిస్తుందండి. మనకి ఏదో వచ్చిన విధంగా అయితే చెయ్యాలి. పిల్లలు మరీ చేయలేదు అంటే వాళ్ళు ప్రతిదీ బయటే కొనుక్కోవడానికి ఇష్టపడతారు. మనకు వచ్చినా రాపోయినా ట్రై చేసామంటే పిల్లలు కాబట్టి ఏమీ అనరండి. వాళ్ళకి ఎలా చేసినా నచ్చుతుంది. వాళ్ళకి చూడడానికే కొంచెం అలా కనిపిస్తే సరిపోద్దండి. స్ట్రక్చర్ అనేది బయట దానిలాగే ఉందని ఫీల్ అయి తినేస్తారు. మిగిలిన చికెన్ పీసెస్కి అయితే డబుల్ కోటింగ్ పిండి సరిపోలేదండి. అందుకే మళ్ళీ ఇంకో కప్పు మైదాకు గాను మిగిలిన మసాలాలు కూడా వేసుకుని నేను డబుల్ కోటింగ్ పిండి రెడీ చేసుకుని ఈ పీసెస్ని కూడా అందులో అదిమేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ పీసెస్ రైతాలో కానీ టమాటా కెచప్లో కానీ చాలా బాగుంటాయండి. అవి వేసేంత వరకు కూడా ఆగలేదు మా అబ్బాయి. వేగడమే లేట్ అండి. వెంటనే అయితే ప్లేట్ ఖాళీ చేసేసాడు. నన్ను మొత్తం వేగిన తర్వాత వీడియో కూడా తీసుకొని ఇవ్వలేదు. అంత నచ్చినాయి అన్నమాట వాడికి. మీరు కూడా పిల్లలకు నచ్చినవి నాలా వచ్చినా రాపోయినా ట్రై చేస్తూ ఉంటారా? కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.